కానీ ఒకటి గమనించిన అంశం ఏంటంటే కేసీఆర్ రోడ్డు మీదకి రావడం, ఓ మిర్చి బజ్జీలు తినడం, పబ్లిక్‌తో మాట్లాడడం, ఇది ఊర్లలో ఉన్న వ్యవసాయదారులు, రైతులు చూసే కోణం వేరు. చదువుకున్న వాళ్ళు, రోజు పేపరు, టీవీ చూసే వాళ్ళ కోణం వేరు. కేసీఆర్ ఫీల్డ్ విజిట్ దాని ఇంపాక్ట్ ఏమైనా కనబడుతున్నదా? 100%. 100%. ఒకప్పుడు అందరం టెస్ట్ మ్యాచ్లు చూసేటువంటి వాళ్ళు. దాని తర్వాత ఆదరణ తగ్గిపోయిన తర్వాత 50-50 వన్ డే మ్యాచ్ చూసాం. దాని తర్వాత కొత్త ఫార్మాట్ వచ్చింది 2020. ఇప్పుడు ఆ 2020లో కూడా సూపర్ ఓవర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కేసీఆర్ గారు కూడా తన ఫార్మాట్ను మార్చుకున్నారు. వారు పెద్ద సభలు అక్కడ నుండి డైరెక్ట్గా రోడ్ షో పెట్టుకొని డైరెక్ట్ ప్రజల మధ్యలోకి వెళ్దాం, ప్రజలతో కలిసిపోదాం, ప్రజల యొక్క ఆకాంక్షలు ఏముందో తెలుసుకుందామని చెప్పేసి వారు సభలు బంద్ చేసి డైరెక్ట్గా ఒక బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి రోడ్ షోల ద్వారా రావడం జరిగింది. అద్భుతమైనటువంటి స్పందన లభించిందండి. చాలామంది ఏమన్నారు, అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే ఇంకా బీఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ పోతుంది, ఇక కుప్ప కూలుతుంది, అసలు ఉండనే ఉండదు అని చాలామంది మాట్లాడారు. కానీ లోక్సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, రోడ్డు షోలు చేసిన తర్వాత ఈ పార్టీ రోడ్డున పడదు, ఈ పార్టీ ఎల్లకాలం తెలంగాణ ఉన్నంతకాలం ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం ఈరోజు కార్యకర్తల్లోనే కాదు ప్రజల్లో కూడా కలిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు ఉన్నటువంటి అనుబంధం పేగుబంధం అండేది. ఇది ఎవరు కాదనలేనటువంటి అంశం. రాష్ట్రాలను ఏలడానికి చాలా పార్టీలు వచ్చినాయి, కానీ రాష్ట్రాన్ని సాధించడానికి పుట్టినటువంటి పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమే. ఈ విషయం ప్రజలందరూ కూడా తెలుసు. ఒకసారి బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణకు ఐడెంటిటీ ఉండదు, తెలంగాణ అస్తిత్వం ఉండదు, తెలంగాణ గొంతుక ఉండదు. కాబట్టి ప్రజలకు ఈ విషయం తెలుసు. డెఫినెట్గా చాలా మార్పు వచ్చింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. దాని తర్వాత వచ్చినటువంటి ఫలితాల్లో అసలు బీఆర్ఎస్ ఉండదు అన్నకానించండి, బీఆర్ఎస్ఏ ఒక ప్రతిపక్షంగా ఆల్టర్నేటివ్గా ఉంటుంది, బలంగా కొట్లాడుతుంది అనే కాడికి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 5 నెలల తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కదా, ఈ ఎన్నికలు కూడా వి డోంట్ నో, ఇట్ మే స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్. గ్రామాల్లో కరువు వచ్చిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత, కన్నీళ్ళు వచ్చిన తర్వాత, కరెంటు కోతలు వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు తిరగబడతా ఉన్నారు, రైతులు తిరగబడతా ఉన్నారు. ఏదో చేస్తారని అనుకుంటే ఏమీ లేకుండా చేస్తున్నారు వీళ్ళు, అసలు అవసరమా, మాకు మళ్ళీ కేసీఆరే కావాలి అని చాలామంది కోరుకుంటున్నారు. కాబట్టి లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజలు తిరగబడితే, రైతాంగం తిరగబడితే ఫలితాలు కాస్త తలకిందులు అయినా అవుతాయి. చూద్దాం దాన్ని. కానీ ఇక్కడ మొన్న కేసీఆర్ సభ పెట్టింది హన్మకొండ చివరస్తారు కదా. ఎస్. ఎంతమంది వచ్చింటారు ఇంచుమించు? 1000 మంది వచ్చిందండి. రోడ్ షోనే, జస్ట్ రోడ్ షో అది. రోడ్ షో కనీసం ఒక 20-30 వేల మంది ఈజీగా ఉంటారు. ఈజీగా ఉంటారు కదా. ఆ 20-30 వేల మందిలో కేసీఆర్ మాట్లాడిన ప్రతిదానికి ప్రతిస్పందనగా ఈలలు, చప్పట్లు, అదే వరంగల్ జిల్లాకు అది ఉంటుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు అటు ఇటు మారడం, బీఆర్ఎస్ అభ్యర్థులే బీజేపీ నుంచి, బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ నుంచి ఉన్నారు కదా, దాని ఇంపాక్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ లోక్సభకు అయింది అనుకుందాం. దాని సానుభూతి ఒకవేళ ఉంటే ఇప్పుడు ఉంటుందా మీ మీద? డెఫినెట్గా ఉంటుందండి. అంటే సానుభూతి కేసీఆర్ గారి మీద ఉంది, ప్రజల్లో కేసీఆర్ గారి మీద సానుభూతి ఉంది. ఆయనను ఎవరు కాదనలేరు. సరే చిన్న చిన్న లోటుపాట్లు ఉంటుండొచ్చు, 10 పనులు చేసిన కాడ ఇంకో 2 పనులు చేస్తే బాగుంటుందని ప్రజలు అనుకొని ఉండొచ్చు, అందుకనే మార్పు కోరుకొని ఉండొచ్చు. కానీ ప్రజలకు కేసీఆర్ మీద ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అదే ఆ భావన 100% ఉంటుంది. అయితే అలాంటి వ్యక్తిని కొంతమంది అంటే అతను చూసి మరి కొట్టినటువంటి సందర్భాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి కె కేశవరావు గారు ఉన్నారు, వారిని ఎంతో గౌరవించారు, వారికి అన్ని రకాల పదవులు ఇచ్చారు, వారి కుటుంబ సభ్యులకు కూడా అర్హులు కాకపోయినా కూడా వాళ్ళని గౌరవించి మరి వాళ్ళకి పొజిషన్స్ ఇచ్చారు. కడియం శ్రీహరి గారు, వారికి ఇవ్వనటువంటి పొజిషన్ ఏందండి నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే చేసే, ఎమ్మెల్సీ చేసే, ఎంపీ చేసే, ఉప ముఖ్యమంత్రి చేసే, ఎంతకంటే చేసేదానికి ఏముంటుంది, చివరికి వాళ్ళ బిడ్డ కూడా టికెట్ ఇచ్చారు కదా. ఆ రకంగా కొంతమంది నాయకులు నమ్మిన బంటులాగా ఉండి గొంతు కోసినటువంటి సందర్భం అది డెఫినెట్గా కేసీఆర్ గారికి కొంత సానుభూతిగా మారింది. నా అంచనా అయితే లోక్సభ ఎన్నికల్లో కూడా దాని ఫలితం ప్రతిబింబిస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎన్నికలో కూడా లోక్సభ ఎన్నికలు ఎప్పుడు కూడా జాతీయ అంశాల మీద ఎక్కువ జరుగుతుందండి. జాతీయ అంశాలు, జాతీయ ఎజెండా,
జాతీయ నాయకత్వము వాటి ఆధారంగా ఎక్కువగా ఓటింగ్ జరుగుతుంది. సహజంగా ఏంటంటే ఈరోజు దేశంలో ఆల్టర్నేటివ్ లేకపోవడం, నరేంద్ర మోదీ గారికి వారికి భార్యా పిల్లలు ఎవరు లేరు, దేశమే ఒక కుటుంబం అని చాలామంది భావిస్తున్నటువంటి నేపథ్యంలో కొంచెం బీజేపీకి ఇక్కడ ట్రెండ్ వచ్చింది. బీజేపీ బలం పుంజుకున్నది, అది ఎవరు కాదనలేనటువంటి అంశం అండి. కానీ మళ్ళీ రాష్ట్రానికి వచ్చేసరికి ఇది కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్గానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఎన్నికలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ ఎన్నికలు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు కేవలం 2 పార్టీల మధ్యనే హోరాహోరీ కొనసాగుతుంది. అసలు థర్డ్ పార్టీ ఈజ్ ఇర్రెలవెంట్. అంటే పార్టీకి ఉంది బలం, పార్టీకి ఆదరణ ఉంది, కానీ ఆ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చారో ఆ పర్సన్ని ఈరోజు కౌంట్లెస్గా చూస్తూ ఉన్నారు. మోస్ట్ వీకెస్ట్ క్యాండిడేట్ ఆయన పరకాల 2-3 సార్లు కాంటెస్ట్ చేస్తే గెలిచేటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి లాస్ట్కు 3,000 పడిపోయింది ఓటింగ్. తర్వాత మొన్న రీసెంట్గా 2021లో ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు, 1 టీఆర్ఎస్, 2 కాంగ్రెస్, 3 బీజేపీ. కానీ ఈయనకు 4th పొజిషన్ వచ్చింది బీజేపీ అభ్యర్థికి. కాబట్టి ఆయనను ఎవరు పెద్ద పట్టించుకుంటలేరు, ఆయన ప్రజా సంబంధాలు లేవు, ఆయన కేవలం పార్టీతో మాత్రమే సంబంధం. ఈజ్ నాట్ ఏ పబ్లిక్ లీడర్. సో పోటీ అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంది. బీఆర్ఎస్ని ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఒకటి, పోయినసారి ఎన్నిక జరిగినప్పుడు ఇవాళ ఎవరైతే మీరు పోటీగా అంటున్నారో అభ్యర్థి 6 గట్టి పోటీ ఇచ్చిన వారు, ఎస్, ఈసారి ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? సి పాలిటిక్స్ ఈజ్ డైనమిక్, ఇట్ కీప్స్ చేంజింగ్ ఫ్రమ్ టైం టు టైం. రాజకీయాలు చాలా వేగవంతంగా మారుతుంటాయండి. అలాంటిది 3 ఏళ్ళ గడువు అంటే చాలా పెద్దది. అది 3 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. వారు అనేక పార్టీలు మారడం, వారు తన స్టాండ్స్ని చేంజ్ చేసుకోవడం, వారి మీద చాలా చర్చ జరగడం. సో వీటన్నిటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి ఇమేజ్ ఇప్పుడు లేదు, అందులో ఎటువంటి అనుమానం లేదండి. ఆ రోజు ఒక ఫైటర్ ఇమేజ్ ఉండేవారికి ఈరోజు ఆ ఇమేజ్ లేదు. దాని కారణంగా నేను అనుకుంటున్నా, మరి ఫలితం చూడాలి. ఫలితం అనేది ఏకపక్షంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. సరే, వారైతే ఏకంగా నా 1,00,000 మెజార్టీ వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ మీటింగ్లో ప్రకటించారు. నేను అలా ప్రకటించను, కానీ 100% నాకైతే, నేను చాలామంది అంటే చాలా కాన్స్టిట్యున్సీస్ తిరిగాను. నేను ఇప్పటికీ 20 కాన్స్టిట్యున్సీస్ తిరిగాను. ఈ రాబోయే 2-3 రోజుల్లో ఆయనతో 14 కాన్స్టిట్యున్సీస్ కూడా తిరుగుతా. వందల వేల మంది విద్యావంతులను, గ్రాడ్యుయేట్స్ నేను కలిశాను, చాలామందితో నేను మాట్లాడినా. డెఫినెట్గా నాకైతే నమ్మకం ఉందండి, గెలుస్తామని. 100% గెలుస్తాం.